హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము ట్రిగ్నోమెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ కి ట్రిగ్నోమెట్రీ అనగానే భయం అవుతుంది. ఐ మేక్ దిస్ చాప్టర్ వెరీ ఈజీ, సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ట్రిగ్నోమెట్రీలో మెయిన్ ఏంటి అంటే షో దట్, ప్రూవ్ దట్ అనే ప్రాబ్లమ్స్ చాలా అరుదుగా అడుగుతాడు. 4 మార్క్స్ కానీ 6 మార్క్స్ కానీ. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. సో షో దట్ అని ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చాడు కదా, ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోవాలి. ఎల్హెచ్ఎస్ తీసుకొని ఫార్ములాస్ అప్లై చేసి ప్రాసెస్ చేసి ఆర్హెచ్ఎస్ వస్తుంది. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని రాసి మళ్ళీ క్వశ్చన్ రాయాలి. సో ఈ ప్రూవ్ చేయాలంటే మనకి 3 ఫార్ములాస్, 3 కాన్సెప్ట్ చాలా తరోగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఐడెంటిటీస్, 3 ఐడెంటిటీస్ ఉంటాయి. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1, సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ కొసెకండ్ స్క్వేర్ థీటా మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. 3 ఐడెంటిటీస్ ఫస్ట్ కాన్సెప్ట్, ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఏంటంటే రెసిప్రోకల్స్. సైన్ రెసిప్రోకల్ 1 కొసెకండ్, రెసిప్రోకల్ అంటే 1 అని అర్థం అనమాట. సైన్ ఈజ్ ఈక్వల్ టు 1 కొసెకండ్, కాస్ ఈజ్ ఈక్వల్ టు 1 సీకెండ్. ఓకే, కాస్ ఈజ్ ఈక్వల్ టు 1 secant రెసిప్రోకల్ అండ్ సీకెండ్ ఈజ్ ఈక్వల్ టు 1 cos, కొసెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1 sin అండ్ tan ఈజ్ ఈక్వల్ టు 1 cot, cot ఈజ్ ఈక్వల్ టు 1 tan. సో అండ్ ఇంకోసారి మీరు ఎక్కడైతే cot టు tan కనిపిస్తుందో ఈ ఫార్ములాస్ అప్లై చేయాలి స్టూడెంట్స్. ఇలాంటి ప్రాబ్లంలో sin a బై cos a tan ఫార్ములా అండ్ cot ఈజ్ ఈక్వల్ టు cos a బై sin a. మేక్ ఎ నోట్, రెసిప్రోకల్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు. ఎక్కువ tan ఎప్పుడైతే కనిపిస్తుందో sin బై cos పెట్టండి, cot ఉన్న చోట cos బై sin పెట్టండి. సో ఈ 3 నాలెడ్జ్తో, ఈ 3 ఫార్ములాస్ నాలెడ్జ్తో మనము ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకోసారి చెప్తాను, ఐడెంటిటీస్, రెసిప్రోకల్స్ అండ్ tan cot ఫార్ములాస్. LHS is cot theta plus tan theta. ఇంతకుముందు చెప్పినట్టు cot కి cot ఫార్ములా, tan కి tan ఫార్ములా ఇవ్వాలి. సో cot ఫార్ములా is cos theta by sin theta plus tan కి sin theta by cos theta. ఇక్కడ డినామినేటర్ లో sin theta cos theta ఉంది కాబట్టి LCM sin theta cos theta అవుతుంది. సో చేసే cos theta into cos theta cos square theta and sin theta into sin theta is sin square theta. సో sin square theta plus cos square theta value is 1. ఇంతకు ముందే నేర్చుకున్నాము ఐడెంటిటీ, ఫస్ట్ ఐడెంటిటీ. సో ఈజ్ ఈక్వల్ టు 1 బై sin theta into cos theta. సో దీన్ని సపరేట్ గా 1 బై sin theta into 1 బై cos theta తీసుకుందాం. న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి 1 is applicable to sin theta and this 1 is applicable to cos theta. ఏం లేదు కాబట్టి మధ్యలో ఇంటూ పెట్టుకున్నాం. సో 1 బై sin theta దేనికి రెసిప్రోకల్? కొసెకండ్ కి రెసిప్రోకల్. సో కొసెకండ్ theta and 1 బై cos theta దేనికి రెసిప్రోకల్? సీకెండ్ కి. సో ఇంటూ సీకెండ్ theta. సో ఏం అడిగాడు? కొసెకండ్ ఇంటూ సీకెండ్, కొసెకండ్ ఇంటూ సీకెండ్ వచ్చింది. RHS అండ్ ప్రూవ్. సో మీకు 4 కి 4. ఇక్కడ నేను ఏం చేశానంటే సింపుల్, ఏం చేయలేదు, ఐడెంటిటీ అప్లై చేశాను, కాట్ ఫార్ములా tan ఫార్ములా అప్లై చేశాను అండ్ రెసిప్రోకల్ అప్లై చేశాను. ఇక్కడ 3 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు చెప్పినట్టు ఆ 3 అప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు షో దట్ 1 బై cos theta మైనస్ cos theta ఈజ్ ఈక్వల్ టు tan theta ఇంటూ sin theta. మీరు ఫస్ట్ చేయాల్సింది క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ని LHS అని పెట్టుకొని ఆ LHS పార్ట్ని 1 బై cos theta మైనస్ cos theta అని రాసుకోవాలి. మన ఏమేంటి? RHS అని ప్రూవ్ చేయడం. సో ఇక్కడ 1 బై cos theta ఉంది కాబట్టి cos theta ఇంటూ cos theta ఈజ్ cos స్క్వేర్ theta హోల్ బై cos theta. ఫస్ట్ ఇది రాసుకోవాలి. సో 1 మైనస్ cos స్క్వేర్ theta ఈజ్ నథింగ్ బట్ sin స్క్వేర్ theta. ఎలా వచ్చింది? Based on identity 1. Identity 1 ఏంటి? sin square theta plus cos square theta is equal to 1. So sin square theta will be equal to 1 minus cos square theta plus cos square theta అక్కడ పోతే minus cos square theta. sin square theta ని నేను sin theta into sin theta రాసుకుంటా. ఎందుకంటే sin theta into sin theta is sin square theta కాబట్టి. సో sin theta into cos theta ని మనకు తెలుసు, sin theta into cos theta, sin theta by cos theta is nothing but tan theta. ఇక్కడ మిగిలింది ఏంటి? sin theta. సో LHS తీసుకున్నాను, tan theta ఇంటూ sin theta అని ప్రూవ్ చేశాను, విచ్ ఈస్ RHS. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఈ స్టెప్ రాయాలి స్టూడెంట్స్ కంపల్సరీ. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. మళ్ళీ ఇంకోసారి ఈ క్వశ్చన్ని LHS ఈజ్ ఈక్వల్ టు RHS తర్వాత క్వశ్చన్ రాయాలి. సో ఎక్కువ స్టెప్స్ కనిపిస్తాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్, మనకు ఎక్కడైతే ఐడెంటిటీ రాస్తున్నామో అది రాయాలి, ఎక్కడైతే రెసిప్రోకల్స్ రాస్తున్నామో బ్రాకెట్ పెట్టి రాస్తే మనకి ఈ ఫార్ములా రాసినందుకు హాఫ్ మార్క్ వస్తుంది, ప్రాసెస్ చేసినందుకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో మీరే చేయండి స్టూడెంట్స్. ఈ ప్రాబ్లం ఎలా చేస్తారో చూస్తా. షో దట్ కొసెకండ్ theta మైనస్ cot theta హోల్ స్క్వేర్.
సో డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇచ్చాను స్టూడెంట్స్. ఒకటి ప్లస్, ఒకటి మైనస్, ఒకటి స్క్వేర్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా చేయాలని చెప్తున్నా. సో ఇక్కడ LHS తీసుకోవాలి యాజ్ ఇట్ ఈస్. ప్రూవ్ దట్, షో దట్, ఇది ప్రాసెస్ స్టూడెంట్స్, రెగ్యులర్ ప్రాసెస్. కొసెకండ్ థీటా ప్లేస్లో మీరు ఏం పెట్టుకోవాలో చెప్పండి. కొసెకండ్ థీటా ఉన్నప్పుడు రెసిప్రోకల్ అని చెప్పాను. సో కొసెకండ్ రెసిప్రోకల్ ఈజ్ 1/sin. ఈ స్టెప్ రాసి మీరు రైట్ హ్యాండ్ సైడ్ రాయాలి. కొసెకండ్ ఈజ్ ఈక్వల్ టు 1/sin అని ఇక్కడ రాసుకోవాలి. మైనస్ కాట్, ఎక్కడైతే కాట్ ఉందో మీకు తెలుసు ఏం రాయాలనేది. కాస్ థీటా బై సైన్ థీటా రాసుకొని హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రాసుకోవాలి. ఇక్కడ సైన్ థీటా సేమ్ ఉంది కాబట్టి సైన్ థీటా రాసి LCM 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కి అప్లై అవుతుంది కాబట్టి 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా. సో 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ని నేను ఏం చేస్తానంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా 2 టైమ్స్ రాస్తాను. ఇంతకుముందు సైన్ స్క్వేర్ థీటాని సైన్ థీటా ఇంటూ సైన్ థీటా రాసినట్టు 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ని 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ని 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా రాసుకున్నా బై సైన్ స్క్వేర్ థీటా. సైన్ స్క్వేర్ థీటాని ఐడెంటిటీ అప్లై చేయాలి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా ఈజ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఇంతకు ముందే చెప్పాను కదా ఆ విధంగా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మనకు ఫార్ములా తెలుసు. a ప్లస్ b ఇంటూ a మైనస్ b. న్యూమరేటర్ అలాగే పెట్టాను. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా. న్యూమరేటర్ లో ఉన్న 1 మైనస్ కాస్ థీటా, డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోయింది. ఏ మిగిలింది 1 minus cos theta by 1 plus cos theta, which is RHS. Moving on to the next problems in the chapter. So this is the one of the expected question. Root over 1 plus sin theta by 1 minus sin theta is equal to secant A plus tan A. So theta anochu A anochu edaina angle kabatti not a problem. ఈ ప్రాబ్లం చెప్తాను స్టూడెంట్స్, ఇది మీరు చేయాలి. సో ఈ విధమైన రూట్ ప్రాబ్లం ఇస్తే, ఓకే, ఈ విధమైన రూట్ ప్రాబ్లం ఇస్తే మనము రెసిప్రోకల్ చేయాలి, రేషనలైజ్ చేయాలి. రేషనలైజేషన్ అంటే సేమ్ టర్మ్స్, డినామినేటర్లో ఏదైతే టర్మ్స్ ఉన్నాయో 1 sin, సేమ్ టర్మ్స్ తీసుకొని ఆపోజిట్ సింబల్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్, సేమ్ న్యూమరేటర్ ఏదైతే రాస్తున్నామో డినామినేటర్, దీన్ని మనము రేషనలైజేషన్ అంటాము. సో ఇంకోసారి చెప్తా, ఇచ్చిన LHS తీసుకోవాలి. LHS తీసుకొని ఇక్కడ మనము రేషనలైజ్ చేయాలి. ఎలా చేయాలంటే ఏ అయితే టర్మ్స్ డినామినేటర్లు ఉన్నాయో 1 ప్లస్ 1 sin, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. రూట్ ఓవర్ 1 ప్లస్ sin A బై రూట్ ఓవర్ 1 ప్లస్ sin A సేమ్ రాయాలి. ఎందుకంటే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ ఉంటే క్యాన్సిల్ అవుతుంది, 1 ఉంటుంది కాబట్టి దిస్ వాల్యూ ఇంటూ 1 ఇస్ సేమ్. సో వాల్యూ ఎలాంటి చేంజెస్ ఉండవు కాబట్టి ఈ విధంగా చేయాలి. దీన్ని మనం రేషనలైజేషన్ అంటాం. సో 1 plus sin theta into 1 plus sin theta is 1 plus sin theta whole square. This is in the form of a minus b into a plus b, a minus b whole square. A minus b, a plus b formula a square minus b square కాబట్టి ఇది రాసుకోవాలి 1 minus sin square theta. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. రూట్ ఓవర్ 1 minus sin square theta is cos square theta. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 1 plus sin a by cos a. సో సపరేట్ గా 1 by cos a అండ్ sin a by cos a. ఇంటూ ఉంటే అవసరం లేదు స్టూడెంట్, ప్లస్ ఉంటే మాత్రం సపరేట్ రాసుకోవాలి. సో 1 by cos a is secant a, sin a by cos a is tan a, which is RHS. LHS తీసుకున్నాము, RHS ప్రూవ్ చేసాం. ఇది మీరు చేయడం ప్రయత్నించండి. ఏం చేయాలి చెప్పండి ఫస్ట్. సో 1 plus cos theta by 1 minus cos theta, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు రూట్ న్యూమరేటర్ డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. 1 minus cos theta ఉంది కాబట్టి ఇక్కడ 1 plus cos theta, డినామినేటరే మైండ్లో పెట్టుకోవాలి స్టూడెంట్. మైనస్ ఇస్తే ప్లస్ పెట్టుకోవాలి, ప్లస్ ఇస్తే మైనస్. న్యూమరేటర్ ఏదైతే ఉందో డినామినేటర్లో కూడా అదే తీసుకోవాలి. సో మీరు గమనించినట్టయితే న్యూమరేటర్లో 1 plus cos theta 1 plus cos theta ఉంది కాబట్టి 1 plus cos theta హోల్ స్క్వేర్ పెట్టుకోవాలి డినామినేటర్. 1 minus cos theta 1 plus cos theta 1 minus cos square theta కాబట్టి అది sin square theta అవుతుంది. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. 1 plus cos theta by sin theta. ఇంతకుముందు చెప్పినట్టు డినామినేటర్ ఉన్న టర్మ్ న్యూమరేటర్లో ఫస్ట్ టర్మ్తో రాయాలి సపరేట్గా, ప్లస్ cos theta by sin theta సపరేట్ గా రాశాను. 1 తో సపరేట్ చేసిన డినామినేటర్ cos theta తో. 1 by sin theta is reciprocal. 1 by ఉంటే రెసిప్రోకల్ కాబట్టి which is cosecant theta. cos theta plus sin theta అంటే cot theta మనకు తెలుసు, which is RHS. అదే అడిగాడు RHS, అదే ప్రూవ్ చేస్తాం స్టూడెంట్స్. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే లైక్ చేయండి స్టూడెంట్స్. ఇలాంటి ప్రాబ్లం ఇస్తే రెసిప్రోకల్ చేయాలి, మేక్ ఎ నోట్.
యాంగిల్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇలాంటి యాంగిల్స్ అడగొచ్చు. sin square 30 అంటే sin 30 మనకు టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. sin 30 వాల్యూ ఇస్ 1/2. సో sin square is sin 30 1/2 అంటే sin square 30 will be 1/2 whole square. Cos 60 is 1/2. Cos square 60 is 1/2 whole square. So 1/4 plus 1/4 which is nothing but 2/4 which is 1/2. సో ఇక్కడ మీరు మెయిన్గా టేబుల్ని బై హార్ట్ చేయాలి అన్ని స్టాండర్డ్ యాంగిల్స్తో. సో ఇక్కడ వేరే విధంగా ఇచ్చాడు. సో tan a minus b is 1/√3. Tanలో ఎన్ని డిగ్రీస్కి 1/√3? 30 డిగ్రీస్. సో a minus b is equal to 30. మనం ఇక్కడ tan రాయొద్దు, 1/√3 రాయొద్దు. Tanలో ఎన్ని డిగ్రీస్కి 1/√3 రాస్తే సరిపోతుంది. ఇక్కడ యాంగిల్ ఎనీ ట్రిగ్నోమెట్రిక్ టర్మ్ తర్వాత వచ్చేది యాంగిల్ స్టూడెంట్స్. a minus b is 30 డిగ్రీస్. మీరే చెప్పండి. sin a is equal to √3/2 కాబట్టి ఎలా చేయాలి? a is equal to √3/2 ఎన్ని డిగ్రీస్కి? సైన్లో 60 డిగ్రీస్. ఇక సైన్ రాయొద్దు, √3/2 రాయొద్దు. సైన్లో 60 డిగ్రీస్కి √3/2 కాబట్టి a is equal to 60 రాయాలి. సో ఇక్కడ ఏని దీనిలో రిప్లేస్ చేస్తే 60 minus b is equal to 30. ఆబ్వియస్లీ b is equal to 60 minus 30 which is 30. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. మీరు చెప్పండి ఇది ఎలా చేయాలో. sin a minus b 1/2 అంటే a minus b ఎంత? సైన్లో ఎన్ని డిగ్రీస్కి 1/2 వస్తుంది? ఆన్సర్ గెస్ చేయండి. 30 డిగ్రీస్. a plus b cos a plus b is equal to 1/2. కాస్లో ఎన్ని డిగ్రీస్కి 1/2 వస్తుంది? 60 డిగ్రీస్కి. సో a plus b is equal to 60. ఇక్కడ ప్లస్ b మైనస్ b క్యాన్సిల్ అయింది. a plus a is equal to 2a. 30 plus 60 is 90. సో 2a is equal to 90 అయితే a is equal to 90/2 which is 45. సో ఏ దాంట్లో అయినా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి మిగతా b వాల్యూ 15 వస్తుంది. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్. మూవింగ్ ఫార్వర్డ్, ఇక్కడ రేషియోలో అడిగితే మనము ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి ఇక్కడ మనకి కాస్ రేషియో ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెనస్. మీరు కంపల్సరీగా ఈ రేషియోస్ ఫార్ములాస్ రాసుకోవాలి. సో అడ్జసెంట్ ఈజ్ 7. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 7. ఇది అడ్జసెంట్ కాదు, ఇది హైపోటెనస్. అడ్జసెంట్ టు ఏ ఈజ్ 7 అండ్ హైపోటెనస్ ఈజ్ 25. ఇది 7 25 అయితే ఇది 24 అవుతుంది స్టూడెంట్స్. సో ఎందుకు అంటే బేస్డ్ ఆన్ పైథాగరస్ ట్రయాడ్. సో ట్రయాడ్స్ ఒకసారి చెప్తాను. 3 4 5 6 8 10 24 25 7 12 13 5. ఈ ట్రయాడ్స్ మళ్ళీ అడుగుతాడు. సీకెన్స్ అండ్ టాంజెంట్స్ దీంట్లో అండ్ సెట్స్లో చాలా దగ్గర అడుగుతాడు స్టూడెంట్స్. ఇవి నేర్చుకోవాల్సిందే మీరు, ఓకే, టు మేక్ యువర్ వర్క్ ఈజీ. సో ఇప్పుడు ఏం అడిగాడు? సైన్ ఏ అడిగాడు. సైన్ ఫార్ములా ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ టు ఏ ఎంత? 24. హైపోటెనస్ ఎంత? 25. 24/25. కొసెకెంట్ రేషియో ఏంటి? హైపోటెనస్ బై ఆపోజిట్. కొసెకెంట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ సైన్. ఓకే, ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్ ఉంది కాబట్టి సైన్ ఏదైతే ఉందో దానికి రెసిప్రోకల్ 24/25 ఉంది కాబట్టి ఇక్కడ 25/24. హైపోటెనస్ ఇస్ 25, ఆపోజిట్ టు ఏ ఇస్ 24. ఈ రేషియోలో ఒక ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయ స్టూడెంట్స్ ఎల్లుండి ఎగ్జామ్కి. మేక్ ఎ నోట్. సో ఇది కాంప్లిమెంటరీ యాంగిల్. సో స్టాండర్డ్ యాంగిల్ 0 30 45 60 90. ఈ యాంగిల్ స్టాండర్డ్ యాంగిల్స్ కాకుండా ఏ యాంగిల్ ఇచ్చినా అది కాంప్లిమెంటరీ యాంగిల్ కాన్సెప్ట్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90. సో కాంప్లిమెంటరీ యాంగిల్లో సైన్ విల్ బి చేంజింగ్ టు కాస్, కాస్ విల్ బి చేంజింగ్ టు సైన్, వైస్ వర్సా, అండ్ సీకెంట్ విల్ బి చేంజింగ్ టు cosecant and cosecant will be changing to secant. Tan will be changing to cot, cot will be changing to tan. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్లో ఈ విధంగా చేంజ్ అవుతుంటాయి. సో cos 76 minus sin 14 is equal to 0. సో ఎప్పుడు మైనస్ ఉంటే స్టూడెంట్స్ ఒక టిప్, కాంప్లిమెంటరీ యాంగిల్లో 0 ఉంటుంది. బై ఉంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్లో డివిజన్ ఉంటే ఆన్సర్ 1 ఉంటుంది. సో tan 73 by cot 17 is 1. సో ఎలా చెప్తున్నారు అంటే, సో కాంప్లిమెంటరీ యాంగిల్స్లో 2 ఇస్తే ఒక్కటే చేంజ్ చేయాలి. tan will become cot 90 minus 17. సో 90 minus 17 మనకు తెలుసు. సో tan 90 minus 17 is 73 by cot 17. సో కాంప్లిమెంటరీ యాంగిల్లో tan will be changed to what? Cot. సో cot 90 రాయొద్దు, కాంప్లిమెంటరీ యాంగిల్లో 17 రాయాలి. cot 17 by cot 17 is 1. సో సింపుల్గా
డివిజన్ ఉంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్లో 1 వస్తుంది, సబ్ట్రాక్షన్ ఉంటే 0 వస్తుంది. మేక్ ఏ నోట్. సో tan 2a is equal to cot a minus 80. సో tan 2a అంటే ఈ విధంగా రాయాలి. tan 2a అంటే cot 90 minus 2a రాసుకోవాలి. ఎందుకంటే tan ఏమైపోతుంది, cot అయిపోతుంది. కాంప్లిమెంటరీ యాంగిల్ కాబట్టి 90 రాయాలి. రైట్ హ్యాండ్ సైడ్ అలాగే ఉంచాలి. సో cot క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 90 minus 2a is equal to a minus 18. సో అన్ని ఏలు ఒక దగ్గర తెచ్చుకుందాం. 2a plus a is equal to 90 plus 18. సో 3a is equal to 108, a is equal to 36, 108/3. సో ఇది కూడా సేమ్ స్టూడెంట్స్. కాస్ ఏమైపోయింది, సైన్ 90 minus 7a. ఓకే, ఒకటే చేంజ్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ అలా పెట్టుకోవాలి. సో సైన్ క్యాన్సిల్ అయిపోయింది. ఏలన్నీ ఒక దగ్గర తెచ్చుకొని నంబర్స్ అన్ని ఒక దగ్గర తెచ్చుకుంటే మనకి ఏ వాల్యూ వస్తుంది.